హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. టుడే మార్నింగ్ టు ఈవినింగ్ బ్రేకింగ్ హెడ్లైన్స్. సంక్రాంతి బంపర్ ఆఫర్ మాయలో పడొద్దు. హెడ్లైన్స్. సంక్రాంతి బంపర్ ఆఫర్ ఉచిత రీఛార్జ్ అని మెసేజ్ వచ్చిందా? సైబర్ నేరగాళ్ల పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకుంటున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీఛార్జ్ అంటూ మెసేజ్లు పంపుతారు. వాటిని నమ్మకండి, ఆశపడి క్లిక్ చేయకండి. లింకును మరో 10 మందికి అసలు పంపకండి. అది రీఛార్జ్ కాదు, మాల్వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురి కావద్దు అని ఎక్స్లో పోలీసులు ప్రకటన చేశారు. కాబట్టి ప్రకటన దృష్టిలో ఉంచుకొని ఇలాంటి మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి 88.55 కోట్ల రూపాయలు డివిడెండ్ చెల్లించిన సింగరేణి కాలనీస్. సీఎం రేవంత్ రెడ్డికి డివిడెండ్ చెక్కును అందించిన సింగరేణి సిఎండి ఎన్ బలరాం. గేమ్ చేంజర్ టికెట్ రేట్ల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. గేమ్ చేంజర్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయలు, 150 రూపాయలు పెంచుతూ జనవరి 8న ఉత్తర్వులు. తాజాగా ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే లాస్ట్ టైం అల్లు అర్జున్ విషయంలో ఒక 2 ప్రాణం బలి ఉన్నది. కాబట్టి ఇది మంచి నిర్ణయం తెలంగాణ సీఎం గారు. ఇంగ్లాండ్తో T20 సిరీస్కు భారత జట్టు ఎంపిక. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్. సంక్రాంతికి బల్లబాట పట్టిన హైదరాబాద్ వాసులు. కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్. టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన 5 యువకుల మృతదేహాలు లభ్యం. మృతి చెందిన 5 యువకుల మృతదేహాలను వెలికితీత. 6 గంటల పాటు కొనసాగిన గాలింపు. మృతి చెందిన దినేష్, ధనుష్, జతిన్, లోహిత్, సాహిల్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వాహనదారులకు రాచకొండ సిపి సుధీర్ బాబు సూచనలు. ఇళ్ల నుంచి బయలుదేరే ముందే ఫాస్టాగ్ను రీఛార్జ్ చేసుకోండి. దీనివల్ల టోల్గేట్ల దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది, సమయం వృధా ఉండదు. సిపి సుధీర్ బాబు చాలా మంచి మెసేజ్. 2 రాష్ట్రాల ప్రజలు ఈ మెసేజ్ని ఫాలో అవ్వండి దయచేసి. దీనివల్ల ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలను సాధ్యమైనంత వరకు నివారించవచ్చు. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత దాడి. బైక్ పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి మునిపై దాడి చేసిన చిరుత. టీటీడీ ఉద్యోగి మునిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఏం చిరుతలు, ఏం అటవీ శాఖ, ఈ అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ చిరుతలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి? చాలా సార్లు ఈ వార్తలు వింటున్నాం. దయచేసి అధికారులు దీని మీద బాగా దృష్టి సాధించి ఇలాంటి చర్యలు రిపీట్ కాకుండా చూడాలని చెప్పి నేను మా సంస్థ తరఫున అధికారులను కోరుతున్నాను. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ప్రాజెక్టును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఇది భారీ ప్రాజెక్ట్. చిన్న చిన్న తప్పులుంటే సరిదిద్దాలి. ఏమైనా సమస్యలు ఉంటే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో ప్రదర్శనలో పాల్గొననున్న ఏఐసిసి నేతలు. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికుల కోసం ఫిట్నెస్ ఉన్న బస్సులు నడపాలి. డీజీపీ, రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ ఉన్న బస్సులపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశాలు. సూపర్. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టవలసిన ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్లను సీఎంకు వివరించిన అధికారులు. పలు మార్పులు చేర్పులను సూచించిన రేవంత్ రెడ్డి. రోడ్లు, పార్కింగ్, మార్చులు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనాలు రూపొందించాలని సూచన. రేవంత్ గారు, మీరు ఈ వర్క్ను స్పీడ్ చేయమని అధికారులకు చెప్పినందుకు మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున, అలాగే తెలంగాణ ప్రజానీకం తరఫున మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అధికారులు కూడా తొందరగా స్పందించి సీఎం గారి ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి
ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. పెరిగిన బంగారం ధరలు 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 80,600 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,640 రూపాయలు, కిలో వెండి ధర 93,400 రూపాయలు. ఇక ఈ వెండి బంగారం ధరలు చూస్తుంటే బీద కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయాలంటే ఇక వాళ్ళ తలపరణం తాకుకొచ్చినట్లే. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఈ వివాహానికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో, మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అతి తొందరలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. తీసుకొని ప్రజలకు కొంత భారాన్ని, బీదవారికి కొంత భారాన్ని తగ్గించిన వారు అవుతారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళని తొందరలో దీని మీద దృష్టి సారించి అప్లై చేసుకున్న వారికి ఎక్కువ గడువు జరపకుండా అర్హులైన వాళ్ళందరికీ తొందరగా ఈ పథకం చేకూర్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ సినిమా స్పెషల్ షో రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హోంశాఖ. హైకోర్టు ఆదేశాలతో మార్నింగ్ స్పెషల్ షో రద్దు. ఎక్సలెంట్ పని అండి ఇది. మన అల్లు అర్జున్ విషయంలో జరిగిన దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే, ఒక నిండు ప్రాణం కోల్పోయినా కూడా ఒక దృఢమైన నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం అని నేను కోరుకుంటున్నాను. పండిట్ నెహ్రూ బస్టాండ్లో కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ. హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు సంక్రాంతి పండుగకు భారీగా తరలి వెళ్తున్న ప్రయాణికులు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 1370 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ. వెరీ గుడ్. ఏపీ ఆర్టీసీ బృందానికి ధన్యవాదాలు. వాహనాల రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు. విజయవాడ పశ్చిమ బైపాస్లో వాహనాలకు అనుమతిని, గొల్లపూడి నుంచి ఔటుపల్లి బైపాస్లోకి ఎంట్రీ. విశాఖ, రాజమండ్రి, ఏలూరు వైపు వెళ్లే వాహనాలు పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లింపు. సూపర్, ఎక్సలెంట్ ప్లాన్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు సాయం. బాధిత కుటుంబాలకు బోర్డు సభ్యుల పరామర్శ. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు సాయం. తమిళనాడు, కేరళ, విశాఖ, నర్సీపట్నం వెళ్లే నేరుగా ఆర్థిక సాయం అందజేయనున్న బోర్డు సభ్యులు. పండుగ కానుకగా వివిధ వర్గాలకు చెందాల్సిన బకాయిలు 6,700 కోట్ల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు గారు ఆమోదం. సూపర్, సీఎం చంద్రబాబు గారు. ఉద్యోగులకు జీపీఎస్ పెండింగ్ బిల్లులు 519 కోట్ల రూపాయలు. పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు 214 కోట్ల రూపాయలు. సిపిఎస్ కు సంబంధించిన 300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు 220 కోట్లతో పాటు ఉద్యోగులకు మొత్తం 1,300 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యార్థుల ఫీజు రియంబర్స్ బకాయిలు 788 కోట్లు. చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు 586 కోట్లు విడుదల చేస్తున్నాం. 10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26,000 మంది కాంట్రాక్టర్లకు లబ్ధి. అమరావతి రైతుల కౌలు బకాయిలు 241 కోట్లు చెల్లిస్తున్నాం. 6,000 మంది చిరు వ్యాపారులకు 100 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవలకు 500 కోట్ల రూపాయలు. విద్యుత్ శాఖకు 500 కోట్లు విడుదల చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. వెరీ నైస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం చేయండి. ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వీళ్ళని తొందరగా ఈ యొక్క ఎంపిక చేసి ఈ యొక్క గృహాలను అందజేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క మనవి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గుల పోటీలు,
మన అక్క చెల్లెళ్ళు తల్లులు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని చాలా ఆనందంగా పండుగ వేడుకలు చేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వానికి మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున తెలియపరుస్తున్నాను. అయితే ఈ యొక్క వేడుకలను ఆనందంగా చేసుకోవాలి తప్ప అనవసరమైన కొట్లాటలు అల్లర్లకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను ప్రజలందరికీ సంస్థ తరఫున తెలియపరుస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో కెనాల్కు గండి పడడంతో ఇళ్లలోకి నీళ్లు, కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు. మరి అధికారులు ఏం చేస్తున్నారో దీనికి సంబంధించిన అధికారులు ఈ విధంగా గండిపడే ఒక గ్రామం కొట్టుకుపోయేంత గండిపడే సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీనివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఇంకా నయం ఇంకా ఆ గండి పెద్దదయ్యి ఊరే మునిగిపోలేదు. అలాంటి సందర్భాలు కూడా జరిగినాయి, మనం గతంలో ఎన్నో చూసినాం. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు దీనిపై చర్యలు తీసుకొని దీన్ని ఈ విధంగా నష్టపోయిన వారికి కూడా కొంత నష్టపరిహారాన్ని కూడా అందిస్తే బాగుంటుందని చెప్పి మా సంస్థ తరఫున మేము భావిస్తున్నాం. తిరుమల ఘటనలో చనిపోయిన కుటుంబాలకు చెక్కుల పంపిణీలో పాల్గొన్న హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, టీడీపీ బోర్డు మెంబర్స్. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ. 12,000 రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం భూభారతితో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం, వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రకటించిన ప్రభుత్వం, ఫిర్యాదుల పరిష్కారాల బాధ్యత కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం. ఇక నుంచి భూ సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే వీటికి ఈ యొక్క ఫిర్యాదుల యొక్క సమస్య పరిష్కారం పూర్తి కలెక్టర్లకి బాధ్యత ఇచ్చినట్టుగా మనకు ఇక్కడ న్యూస్లో తెలుస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే మీ సమస్యలు మీరు ఎంఆర్ఓకు మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓ గారికి తెలియపరిచినా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో మీరు నేరుగా వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మీ యొక్క సమస్య పరిష్కార పత్రాన్ని అందజేసి మీ యొక్క సమస్యను క్లియర్ చేసుకోండి. అవకాశం వచ్చింది. గత ప్రభుత్వంలో సమస్యలు క్లియర్ కాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా చూద్దాం, ఈ ప్రభుత్వ అధికారులైనా ఈ ప్రభుత్వ నాయకులైనా మన యొక్క సమస్యలను తొందరగా పరిష్కరిస్తారని మనం అనుకుంటున్నాం. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క సమస్యల్ని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మీకు పరిష్కారం దొరకని సమక్షంలో తదుపరి మీరు కలెక్టర్ గారిని కూడా సంప్రదించి మీ యొక్క సమస్య పరిష్కార పత్రాన్ని అందజేయండి. తప్పకుండా మన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన భూ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం మా సంస్థ తరఫున. కాబట్టి మీరందరి అవకాశాన్ని వినియోగించుకోండి ప్రజలారా. ధన్యవాదాలు.